ఇది జోకా? ఏంటి మరి రెగ్యులర్ గా వీడియోస్ పెట్టినప్పుడే మన ఛానల్ కి పెద్దగా రీచ్ లేదు, మరి ఇంత టైం గ్యాప్ తీసుకుని వీడియో పెడుతున్నాం, దీనికి రీచ్ ఉంటదంటారా? అంటే ఏం లేదు, మన ఛానల్ అనాలిటిక్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రోడ్లకి ఇలా గతుకులుగా ఉన్నాయి. మరి ఈ వీడియోతో అయినా రీచ్ వస్తుందో రాదో చూడాలి. సారీ అండి, ముందు రీచ్ రావాలంటే మన గర్ల్ యూట్యూబ్ ఛానల్ అయి ఉండాలి కదా. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈరోజు మనం రోస్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో నియోలజిజం. ఎస్, మీరు వింది కరెక్టే. యాక్చువల్గా ఈ కేటగిరీకి నేమ్ ఎందుకు పెట్టానంటే, మనం బయట జర్నీ చేసేటప్పుడు రోడ్డు పక్కన కొంతమంది పిచ్చోళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు రియల్ లైఫ్ లో ఉంటారు, వీళ్ళు మాత్రం యూట్యూబ్ లో ఉంటారు. బట్ వాళ్ళకి వీళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒకటే, మతి స్థిమితం కరెక్ట్ గా ఉండదు. ముందుగా గల్లీ పోరీస్. యాక్చువల్గా ఈ ఛానల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా 18+ ఏజే, అంటే అందరూ పెద్దవాళ్ళే. ఇక్కడ ఎందుకని ఏజ్ గురించి మాట్లాడానంటే, చిన్నపిల్లలు ఎలాంటి కాంటెంట్ చేస్తే వాళ్ళు తెలియక చేశారులే అనుకోవచ్చు. బట్ ఏజ్ పెరిగిన వీళ్ళు కూడా ఎలాంటివి చేస్తే వాళ్ళనే మతి స్థిమితం లేని వాళ్ళు అంటారు. నమ్మలా చూసుకోడు, అమ్మని చేసి వదిలింటాడు. భారత్ స్త్రీలు శివ, పాస్ట్ లో ఎంత మంది ఉన్నా ప్రజెంట్ మాత్రం నీతోనే ఉంటా. లవ్ యూ. నాకు అర్థం కాలేదు సార్. అక్క ఐలో దాకా అర్థమైంది అక్క. ఈ పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి? పాస్ట్ లో ఎంత మంది తెప్పించుకున్నా. అరే చిచ్చి, ఏంట్రే వీడియోస్ ఎవరికి ఉపయోగం? ఎలాంటి వీడియోస్ ఎవరికి ఉపయోగం చెప్పండి. ఏపించుకోవడం అనే పదాన్ని పెద్ద బూత్ చేసేసారు కదరా. A few moments later. హాయ్ హాయ్, ఏపించుకుంటావా? టాటూని. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. అయ్యో, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను జస్ట్ టాటూ వేయించుకుంటావా అన్నాను. వేయించుకోవడం అనేది బూతా? A few moments later. ఓకే, మేల్ అడిగినా ఫీమేల్ అడిగినా ఆ వర్డ్ ని బ్యాడ్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం షీమేల్ ని అడుగుదాం. హలో ఫ్రెండ్స్, టాటూ వేయించుకుంటావా? అయ్యయ్యో వద్దమ్మా, ఈ రోజు డబ్బులు తీసుకోను. డబ్బులు ఇవ్వటం లేదులే కానీ సుఖీ బాబా. అరే లవర్స్ వదిలేసి బేవర్స్ తిరుగుతున్నామని చెప్పి బయట టామ్ టామ్ చేసిన ఉంటావు కదా. మమ్మల్ని అయితే బేవర్సే అంటారు. అదే నీ పెళ్ళాన్ని పెళ్లి కాకముందు పెద్ద క్యాండిడేట్ అంటారు. Meanwhile, Gully Fori future husband be like. మమ్మల్ని అయితే బేవర్సే అంటారు. అదే నీ పెళ్ళాన్ని పెళ్లి కాకముందు పెద్ద క్యాండిడేట్ అంటారు. థ్యాంక్స్, నమస్తే. చూడు, నేను రూమ్ కి చూడు, నా లవర్ రాకపోతే నీ లవర్ తో దెంగిస్తా చూడు. జంపలకి జాడి ఉంటాయి. మంచి కట్టుబాట్లు సార్. నా చెప్పులతో చూడు, నువ్వు కథలు దెంగినవంటే నీకు గుద్ద. అరే, ఇలాంటి చెత్త వీడియోస్ కరా మీరు సొంగ ఖర్చుకుని సబ్స్క్రైబ్ చేసి ఇన్ని వ్యూస్ ఇచ్చేది. దీనికంటే VPN ఆన్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు వస్తాయి కదరా. పైగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవక్కర్లేదు అక్కడ. నీకు లవర్ లేడా? ముట్ట ఇవన్నీ ఎత్తిలో వస్తుంది, నిద్ర వస్తలేదు, ముట్టలేదు. చిచ్చి, గల్లీ పోరీస్ అని తీసేసి బూతులు పోరీస్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో చూపించేది బూతే, మాట్లాడేది బూతే. ప్రతి 5 seconds కి 10 seconds కి బూత్ వస్తూనే ఉంటది. రోస్ట్ వీడియోలో కూడా అన్ని బూతులు ఉండవు కదరా. వీళ్ళ ఛానల్లో ప్రతిదీ బూతే. అయినా యూట్యూబ్ వాడు వీళ్ళకి $1 కూడా పైగా రీచ్ కూడా ఇస్తాడు. ఏంటి యూట్యూబ్ మావా, నీకు కూడా గర్ల్ యూట్యూబ్ ఛానల్స్ అంటే మోజా? ఆహా, గర్ల్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఇలానే చేస్తున్నాయి నేను చెప్పట్లేదు. కొంతమంది మంచి కాంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ నే తీసుకుంటే, అమెరికాలో ఉన్నా కూడా ఈ అక్క తెలుగులో వీడియోలు పెడుతుంది. అది కూడా అచ్చ తెలుగులో పెడుతుంది, అందరికి యూస్ఫుల్ వీడియోస్ పెడుతుంది. బట్ నో రీచ్. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఇప్పుడు ఈ ఛానల్ తీసుకుంటే ఈ అమ్మాయి 95% స్పష్టమైన తెలుగులో మాట్లాడుతుంది, చక్కగా కమెంటరీ చేస్తుంది, చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. బట్ నో రీచ్. నాకు ఒక గన్ ఇస్తారా? బట్ కొన్ని ఛానల్స్ ఉంటాయి, పేరుకేమో తెలుగు ఛానల్స్, బట్ వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాదు. లేదులేండి, ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది వచ్చారని తెలుగులో మాట్లాడడం. అలాంటి వాళ్ళకి మాత్రం ఫుల్ రీచ్. మీరు వచ్చేటప్పుడు చక్కగా లక్షణమైన తెలుగు మాట్లాడుతున్నారు, అందరిలాగా సాధారణంగా. కానీ ఇక్కడికి వచ్చి కెమెరాలు పెట్టిన తర్వాత చేతిలోకి మైక్ తీసుకోగానే కొంచెం ఆంగ్లం కలిసిన తెలుగు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎప్పుడు, ఎందుకు, కూర్చోండి అని మాట్లాడుతున్నారు. ఎందుకలా? బదులు చెప్పలేరు కదా. ఒక స్టైల్ కోసమే తెలుగుని ఇలా పాడు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఏమైందిరా? నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగాను. నిజంగా ప్రేమించిన అబ్బాయిలకేనా కన్నీళ్ళు, అమ్మాయిలకు ఉండవా? చివరి దాకా రానప్పుడు చెయ్యేందుకు పట్టుకో. ఇవన్నీ చూస్తుంటే నా ఊపిరి, నా అడుగు ఇక్కడ ఆగిపోయినట్టు అనిపిస్తుంది.
అయినా ఇంకెన్నాళ్ళు ఇలాంటి ఏడుపు కొట్టి ఎమోషనల్ లవ్ బ్రేకప్స్ కొంచెం అయినా మారండ్రా. అప్పట్లోనేమో ప్రశు బేబీ గడి ఎందుకు ఏడ్చేవాడో ఆడికి తెలియదు. తర్వాత ఏమో ఈ సాయి సిద్ధు గడి వీడి వీడియోస్ లో లవ్ చేసుకుంటే క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడేమో ఈ గల్లీ పోలీసు అబ్బాయిలకైనా అమ్మాయిలకి కన్నీళ్ళు రావా బ్రేకప్ అయితే అని చెప్తుంది. అయినా ఈ బ్రేకప్స్ అన్ని చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, నేను ఎవరిని లవ్ చేయకూడదని. క్యాన్సర్ వస్తుందనా? నెక్స్ట్ పిల్ల బచ్చా కేటగిరీ అనమాట. యాక్చువల్ గా చిన్నప్పుడు పిల్లలకి మనం ఏదైతే చెప్తామో పెద్ద అయ్యాక వాళ్ళ మైండ్ లో అదే ఉంటుంది. రీసెంట్ గా నేను ఒక క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ చూసానండి. అది చూసిన తర్వాత ఎందుకు తీసారో వాళ్ళకైనా కనీసం క్లారిటీ ఉందా అనిపించింది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రేమ అంటే ఏంటి నువ్వు చెప్పు జీవన్. ఆయన చెప్తారు అదే కదక్క. సినిమాలో బండి మీద హీరోయిన్ వెళ్తారు అదే కదక్క. అది కాదక్క, పాటలు పాడుకుంటారు కదా అది. ఏంటక్క వాళ్ళ ఆన్సర్లు చెప్తున్నందుకు ఫేస్ అలా పెట్టావా, లేకపోతే వాళ్ళు నవ్వుతున్నారు కదా అందుకు అలా పెట్టావా? వెరీ గుడ్. నెక్స్ట్. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం రందు సంతోషించును. ఇక్క వరకు వచ్చిందక్క. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ సార్ని ఎక్కడో చూసినట్టుంది కదా, అంటే వేరే షార్ట్ ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేశాడండి. అందులో మీ కళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు మనోడు. అదే పనిగా చూస్తూనే కళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? పట్లేదేంటి? ఇక్కడ సీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. యాక్చువల్గా వీడు ఒక టీచరు, అతను ఒక స్టూడెంట్ అనమాట. ఈ వీక్ హోంవర్క్ ఇస్తుంది, వాడు అప్పచెప్పడు అనమాట. నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా చేయాలి అంటది. సరే, నెక్స్ట్ వీక్ మాత్రం ఈ వార్ప కంఠస్థ వాక్యంతో పాటు ప్రేమ కోసం కూడా అప్పచెప్పాలి, ఓకేనా? అంటే అది ఓకే అక్క. సినిమా మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలు చూడకండి. కరెక్ట్ పాయింట్ దగ్గరకు వచ్చాం మామ. యాక్చువల్గా సినిమాలు చూడకూడదు అని చెప్పుద్ది, బట్ షార్ట్ ఫిల్మ్స్ లో మాత్రం యాక్ట్ చేయొచ్చు. బా ఈ సీన్ లో వీడు సీక్రెట్ గా హోంవర్క్ చేసుకుంటాడు మామ. అప్పుడు టీచర్ వస్తుంది. టీచర్ ని వీడు అడిగి క్వశ్చన్ చూసిన తర్వాత నా మైండ్ దొబ్బింది అంతే. హాయ్ అక్క, ప్రైజ్ లార్డ్. కూర్చో. ఏంటి చేస్తున్నావు? ఏం లేదక్క. సీక్రెటా? లాస్ట్ మండే మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మేము హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా మమ్మీ నన్ను లోపలికి పిలిచి స్నాక్స్ పెట్టింది. ఇక్కడే కూర్చుని తిను, హాల్లోకి పట్టుకెళ్తే వాళ్ళు తినేస్తారు అంది. ఏ తల్లైనా అంతే కదమ్మా, తన బిడ్డ తినాలి, బాగుండాలి అనుకుంటుంది. అక్క, ఇది స్వార్థం కాదా? రే పిల్ల బచ్చానాయాల ఏంట్రా క్వశ్చన్స్? అయినా తల్లి ఎప్పుడు పిల్లల ఆకలి గురించి ఆలోచిస్తుంది కదరా. అయినా ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టడానికి హర్షసాయి ఉన్నాడుగా. అక్క, నువ్వు చదవమన్న వచనంలో ప్రేమ స్వప్రయోజనం విచారించుకోదు అని రాయబడింది. మరి మమ్మీ చేసిన తప్పే కదక్క. డాడీ మంచివారే గాని ప్రతి విషయానికి కోప్పడతారు. నేను కూడా అంతే అక్క. ఇంటి దగ్గర మా మమ్మీ ఏమన్నా చెప్తే కోప్పడతాను, స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర కోప్పడతాను. మేమంతా నరకానికి వెళ్ళిపోతామేమో అని చాలా భయంగా బాధగా ఉందక్క. చిన్నపిల్లలకి ఇయే చెప్పి పెంచండిరా. పైన నరకం ఒకటి ఉందో లేదో ఎవరికి తెలియదు. వాడు మాత్రం 10 years ఉంటాయి, ఇది చేస్తే నరకానికి వెళ్తాం, ఇది చేస్తే స్వర్గానికి వెళ్తాం అని మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్నాళ్ళకి వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతాడు రా. కానీ అక్క, మనం ఈ ప్రేమను సాధించగలమా? దేవుని మీద ఆధారపడితే ఆయన ఆత్మే మనలో ఈ ప్రేమను కలిగిస్తాడు. అయితే డన్ అక్క. డన్. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమాల్లో యాక్ట్ చేయకూడదు అంటారు, బట్ షార్ట్ ఫిల్మ్స్ లో మాత్రం యాక్ట్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి రాని క్వశ్చన్స్ అన్ని చిన్నపిల్లలకు వస్తాయి, బట్ వాటి అన్నిటికీ కూడా ఇల్లాజికల్ ఆన్సర్స్ వస్తాయి. ఇంకా ఇది ఒక రకంగా పర్లేదు మామ, బట్ నెక్స్ట్ వచ్చే పిల్ల బచ్చా గాని చూస్తే మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏమయ్యా శేఖర్ కమ్ములా, నీకేమైనా కొమ్ములు వచ్చాయా? నీ లవ్ స్టోరీ సినిమాలో మా లక్ష్మీదేవి అమ్మవారి పక్కన ఒక యేసు ప్రభు బొమ్మ పెడతావా? హిందువులే కదా బంధుగాళ్ళు వేరు మాట్లాడతారులే అని నీకు అహంకారమా? అసలే మీ సినిమా వాళ్ళ వల్ల మా సంస్కృతి బస్టు పట్టిపోతుంది. ఇది ఒక కొత్త వ్యాపారమా? ఏమిట్రా మీ పత్తి వ్యాపారాలు? ఎంత ఇచ్చారేంటి? ఇన్ని రోజులు మనుషుల మధ్య క్యాస్ట్ ఫీలింగ్ అనుకున్నాను, ఏంటి దేవుళ్ళ మధ్య కూడా వచ్చేసిందా? అంటే లక్ష్మీదేవి పక్కన యేసుప్రభు బొమ్మ పెడితే నీకు ఇబ్బంది ఏంట్రా? ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తావు కదా, నీ టీచర్ ఒక క్రిస్టియన్ అయితే ఏం చేస్తావు? స్టడీ చూడకుండా మతాన్ని చూసి బయటకు వచ్చేస్తావా? ఒకవేళ అలా వచ్చేసావు అనుకో, ఫ్యూచర్ లో ఏ పనికి పని చేయకుండా పోతావరా? పనికి మాలిన ఎదవా. ఇలా మాట్లాడకూడదు.
పట్టుకొని నీ ఒంటికి రాసుకుంటావురా? అయినా గోవుల్ని పెంచేవాళ్ళు మూర్ఖులు, కుక్కల్ని పెంచేవాళ్ళు జంతు ప్రేమికులా? అయినా గోవు గురించి ఇంకొక మాట మాట్లాడితే ఒక్కొక్కడికి చింతకాయలు రాలుతాయి. నేను పన్ను చెయ్యి. అరే పిల్ల బచ్చా, నువ్వు వేసుకోవాల్సింది కాషాయం కాదురా, యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్తే మంచి ఆలోచనలు వస్తాయి. అయినా నిన్ను కాదురా, నువ్వు ఇలా పేటరేకపోతుంటే పట్టించుకోవట్లేదు చూడు. మీ పేరెంట్స్ అనాలి ఫస్ట్. గుడీజీ ఉన్నంత వరకే మీ ఆటలు పాటలు. ఒకవేళ ఆదిత్య గుడీజీ వస్తే ఒక్కొక్కడికి దేత్తడి పోచమ్మ గుడే. ఈ దేశానికి కావాలి కాషాయం, ఈ దేహానికి కావాలి కషాయం. ఐ సపోర్ట్ మోడీజీ. జై బీజేపీ. నేను బన్ను. జై హిందూ. ఏంటి ఈడు చిన్నపిల్లోడా? ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఎవడరా నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేది? ఈయన ఎలాగ వదిలేస్తే? బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం నేను బన్ను. జై హిందూ. ఇక మూడో కేటగిరీ వచ్చేసి యూట్యూబ్ లో ఫ్యాక్ట్స్ చెప్తారు, అది కూడా షార్ట్స్ లో ఫ్యాక్ట్స్ చెప్తారు. మళ్ళీ వీళ్ళకి స్లోగన్ ఉంటుంది, అదేంటంటే వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు తెలుసా అంటారు. మాకు తెలిస్తే ఇంక మీరు వీడియో చేయడం దేనికి రా, ఏదో కొత్త విషయాన్ని డీకోడ్ చేసి చెప్పినట్టు మీకు తెలుసా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫ్రెండ్స్, మీకు తెలుసా రాకేష్ మాస్టర్ మూడో భార్య పేరు కనకం. ఆవిడ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, వీడియో కూడా పెట్టింది. అందులో బడేల్ రాజా అని ఒక వీడియో అప్లోడ్ చేసింది. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే తీసుకురా, నన్ను డాగులేస్తారు నా కొడక, లఫింగ్ నా కొడక. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, మీకు తెలుసా పార్న్ వీడియోస్ చూసినా, యూట్యూబ్ లో గల్లీ పోలీస్ వీడియోస్ చూసినా ఒకటే, జ్ఞాపక శక్తి పోతుంది, ఏం గుర్తుండదు. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, మీకు తెలుసా ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాక్ట్ చెప్పట్లేదనా? ఆల్రెడీ ఫ్యాక్ట్ నెంబర్ 2లో చెప్పాను కదా, అట్లాంటి వీడియోస్ చూసే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదని. సో నాకు గుర్తు రావట్లేదు ఫ్యాక్ట్ నెంబర్ 1. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అన్ని చేయించండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే. சத்தின ஆரம்பமாகுமே உன்னை கைப்பிடிச்சா இந்த நாள் பண்டிகை தேதியில் சேருமே அசைஞ்சா வந்து நித்திர கிடக்கும் சித்தனா கோயில் சித்திரமே நினைப்பா வந்து சக்கரம் சுத்துற அத்தர கொட்டு நவரத்தினமே வாழ செழிக்க வாக்கு பலிக்க வாங்கும் சந்தன வாசம் கொழிக்க வேட்டு கிழிக்க கூட்டம் குதிக்க நெஞ்சம் ரெண்டும் பட்டுன்னு ஒட்டிக்க மாலை டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கி டம் டம் ஓங்கி தட்டிக்கும் ஒத்திக டம் டம்